మా ప్రీతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట ప్రకారం ఏప్రిల్ నెల, మే నెల, జూన్ నెల వికలాంగులకు 3,000 నుంచి 6,000, వృద్ధాప్య పింఛన్దారులకు 3,000 నుంచి 4,000కు పెంచడం జరిగింది. ఇచ్చిన మాట ప్రకారము ఈ రోజు నుంచి ప్రతి మహిళకు అర్హులైన పింఛన్దారులందరికీ 3,000 నుంచి 7,000 వరకు పింఛన్లు పంచడం జరుగుతున్నది. కాబట్టి గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు ఇచ్చిన మాట ప్రకారము ఖచ్చితంగా అమలు చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అందరికీ ఆయనకు మా ప్రజలు అందరూ హృదయపూర్వకంగా రుణపడి ఉంటారని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. జై చంద్రబాబు నాయుడు గారు. పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ ఏప్రిల్, మే, జూన్, జూలై ఆ 3 నెలలతో కలిపి ఈరోజు అవ్వాతాతలకు 7,000 ఇవ్వడం జరుగుతుంది. పండగ వాళ్ళకి ఈరోజు నుంచి వాళ్ళ భవిష్యత్తుకు భరోసా మా చంద్రబాబు నాయుడు ఇచ్చింది. కాబట్టి ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళు ఆదరించకపోయినా కూడా వాళ్ళకి ఈరోజు వాళ్ళ ఇబ్బందులను కూడా దృష్టిలో పెట్టుకొని 4,000 రూపాయలు పెన్షన్ చేసి ఇంతకుముందు 3,000, ఇప్పుడు 4,000, 7,000 రూపాయలు ఈ నెల ఇవ్వడం జరుగుతుంది. చాలామంది చాలా హ్యాపీగా ఉన్నారు. మేము అందరి తరఫున మా చంద్రబాబు నాయుడు గారికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అందరూ ఆలోచన చేయాలి. చెప్పిన మాట ప్రకారము చేసేది చంద్రబాబు నాయుడు గారు ఒక్కడే. ఇంతకుముందు కూడా ప్రభుత్వము 3,000 చెప్పి 5 ఏళ్లకు 1,000 రూపాయలు పెంచింది. కానీ మా ప్రభుత్వం ఇలా కాదు. చెప్పిన వెంటనే మొదటి నెల నుంచే ఎలక్షన్లో చెప్పిన మాటను కూడా మొదటి నెల నుంచే 7,000 ఇచ్చినాము. నెక్స్ట్ నెల నుంచి 4,000 ఇస్తాము. అందరూ ఆశీర్వదించండి, అందరూ ఆదరించండి. టీడీపీ మన భవిష్యత్తు, టీడీపీ మా బంగారు బాట వేసేది. కాబట్టి అందరూ టీడీపీని ఆదరించాలని అందరి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై రితీష్ రెడ్డి, జై విజయమ్మ. అందరికీ నమస్కారం. ఈరోజు మన చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాగానే పొద్దు పొడుసుకు తల్లికే కోడి కుయ్యకు ముందే తెల్లవారుజామున 5 గంటల నుంచి పింఛన్ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఇందులో భాగంగా గతంలో కన్నా భిన్నంగా ఒక్కసారి 7,000 పంపిణీ చేయడం ఇది రాష్ట్ర చరిత్రలోనే మొట్టమొదటిసారి. ఈ ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈయన పరిపాలన ఈ పింఛన్ పంపిణీ కార్యక్రమంతో మొదలు పెట్టడం జరిగింది. ఏదైనా కానీ ఒక మంచి పనికి శ్రీకారము ఇదేని అనుకోవాలా. ఇదే మొదటి ప్రాధాన్యత. గతంలో ప్రభుత్వము 3,000 పింఛన్ ఇస్తామని చెప్పి కానీ సంవత్సరానికి 250 పెంచుతూ వచ్చింది. 4 నెలలకు ముందు అధికారం కోల్పోయే 4 నెలల ముందు మాత్రమే 3,000 పింఛన్ ఇచ్చింది. దానికి భిన్నంగా చెప్పిన వెంటనే ఒక్కసారిగానే 1,000 రూపాయలు పెంచిండు. గతంలో 3 నెలల బకాయిలు కలిపి కూడా 7,000 పింఛన్ ఇవ్వడం జరిగింది. ఇది మంచి శుభసూచకము. మన రాష్ట్ర ప్రజలు బాగుపడేదానికి కానీ విద్యార్థులు కానీ అన్ని విధాలా మనకు అండదండగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఉంటుందని అందరికి తెలియజేస్తున్నాము. ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజలకు ఏదైతే హామీ ఇచ్చిన ప్రకారం పెన్షన్ 7,000 రూపాయలు అంటే ఏప్రిల్, మే, జూన్ నెల 3,000 పెంచినటువంటి 3,000 రూపాయలు ఈరోజు 4,000 రూపాయలు తెల్లవారుకు ముందే సచివాలయ సిబ్బంది ద్వారా ప్రజలకు ఇంటింటికి వెళ్ళి పెన్షన్ పంపిణీ చేయడం చాలా సంతోషకరం. ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడానికి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి చారిత్రాత్మక నిర్ణయాన్ని మేమందరం స్వాగతిస్తున్నాము. ఇదే విధంగా ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేరుస్తారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మాకు ఇటువంటి మంచి అవకాశం ఇచ్చినటువంటి మా యువ నాయకులు రితీష్ అన్న గారికి, విజయమోహన్ మేడం గారికి, బొజ్జా రోషన్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. చంద్రన్న గారు చెప్పినట్టు తెల్లవారకు ముందే గత 3 నెలలు 1,000 పెంచి ఈ నెల 4,000 మొత్తం కలిపి 7,000 ఇచ్చినాడు. కాబట్టి ఆయన చెప్పిన విధంగానే తెల్లవారకు ముందే వచ్చి సచివాలయం సిబ్బంది మాకు ఇచ్చినందుకు చంద్రన్నకు ధన్యవాదాలు. అలాగే 15వ వార్డు తంగా బాలరాజు గారు, తంగా మురళి, తంగా బాలకృష్ణ వీళ్ళందరూ కలిసి మాతో కలిసి
ఈ సచివాలయం సిబ్బందితో పింఛన్ ఇచ్చినందుకు చెప్పినట్లుగానే మీకు 7,000 రూపాయలు ఈరోజు ఇచ్చినారు. వచ్చే నెల నుంచి 4,000 రూపాయలు మాత్రమే ఇస్తారు. అంతేకాకుండా మరి చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారోత్సవం అప్పుడు ఫస్ట్ ఏం చెప్పినారంటే, ఎన్నికలలో ఏం చెప్పినారు, ఉద్యోగులకు డిఎస్సి మెగా డిఎస్సి వేస్తాడు. అలాగే 16,000 చిల్లర మందికి ఫస్ట్ సంతకం చేయడం జరిగింది. అంతేకాకుండా గత పాలకులు వచ్చేసి ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేది ఒకటి దుర్మార్గమైన చట్టాన్ని తీసుకుని వచ్చినారు. ఈ చట్టం వల్ల ప్రజల ఆస్తులకు రక్షణ లేకుండా పోతుంది. ఈ చట్టాన్ని రద్దు చేయాలని మా న్యాయవాదులు అందరూ కూడా 3 నెలల నుంచి మేము మరి ధర్నా చేయడం జరిగింది. కోర్టులను కూడా బహిష్కరించి మీ బడుగు బలిగిన వర్గాల తరఫున మేము పోరాటం చేయడం జరిగింది. అందులో భాగంగా ఈ చట్టాన్ని గురించి అటు నారా చంద్రబాబు నాయుడుతోనూ మరి పవన్ కళ్యాణ్ గారితోనూ నారా లోకేష్ గారితోనూ మేము మాట్లాడడం జరిగింది. వాళ్ళు విన్న తర్వాత వాస్తవంగా మీరు చెప్పింది వాస్తవమే, ఇది చాలా దుర్మార్గమైన చట్టము. ఈ చట్టం వల్ల ప్రజల ఆస్తులకు రక్షణ లేకుండా పోతున్నది. మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ యొక్క చట్టాన్ని రద్దు చేస్తామని చెప్పడం జరిగింది. చెప్పినట్లుగానే 2వ సంతకం ఆ విధంగానే చేసినారు. మరి ఉద్యోగ పెన్షన్ కూడా 3,000 నుంచి 4,000 చేస్తామని 3వ సంతకం చేసినారు. మరి 4వ సంతకంగా పేదవారి ఆకలి తీర్చేదానికి అన్నా క్యాంటీన్లు పెడితే గత పాలకులు దుర్మార్గంగా ఆ అన్నా క్యాంటీన్లన్నీ మూసేసినారు. ఒకవేళ ఆయనకు అన్నా క్యాంటీన్ అనేది ఇష్టం లేకపోతే రాజన్న క్యాంటీన్ చేసినా కానీ ఎవరికి వెళ్ళినట్టు ఇబ్బంది ఉండదు. అలాంటి కాకుండా అన్నా క్యాంటీన్ మరి మూసేసి వాళ్ళ స్వలాభాల కోసము ఆ అన్నా క్యాంటీన్ను ఉపయోగించుకోవడం జరిగింది. మరి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా అన్నా క్యాంటీన్లు తెరుస్తామని చెప్పినారు. అది 4వ సంతకం చేయడం జరిగింది. ఈనాడు రాష్ట్ర వ్యాప్తంగా 183 అన్నా క్యాంటీన్లు ప్రారంభోత్సవం చేసేదానికి మరమ్మతులు కూడా చేస్తున్నారు. అతి త్వరలోనే అన్నా క్యాంటీన్లు కూడా చేస్తారు. మరి మన రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మరి చంద్రబాబు నాయుడు అయితేనేమి, పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి, బీజేపీ పెద్దలు అయితేనేమి అనుకున్నట్లుగానే మరి సంక్షేమ పథకాలకు పెద్దపీఠం వేస్తున్నాయి. పరిశ్రమల స్థాపనకు మరి రాష్ట్ర అభివృద్ధి కోసం కూడా చాలా కష్టపడుతున్నారు. మీ అందరి ఆశీస్సులతో ఈనాడు 164 స్థానాల్లో మరి అధికారం చేపట్టడం జరిగింది. మరి గతంలో చంద్రబాబు నాయుడు అన్నాడు వైనాట్ 175 అన్నాడు. అది ఖచ్చితంగా నెక్స్ట్ ఎలక్షన్ లో వైనాట్ 175 చేస్తారు. మీ అందరి సహకారాలతో మాకు కూడా ఉన్నది, ఆశ ఉంది. ఇప్పుడే జరగాల్సింది సింగిల్ డిజిట్ రావాల్సింది. చుట్టూలో తప్పై డబుల్ డిజిట్ వచ్చిందే కానీ లేకపోతే సింగిల్ డిజిట్ ఉండేవాడు. కాబట్టి ఈ రోజు మన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ పెద్దలు అందరూ కూడా కలిసి మన యొక్క రాష్ట్ర అభివృద్ధి కోసం అనేక రకాలుగా పాటుపడుతున్నారు. కేంద్రం నుంచి నిధులు తీసుకుని వచ్చే దాంట్లో ముగ్గురు కూడా ఈ కూటమి అభ్యర్థులు కృషి చేస్తున్నారు. కాబట్టి మీరందరూ కూడా మమ్మల్ని ఆశ్రయించి ఉత్తరత్తర కూడా ఈ రోజైతే రాష్ట్రానికి మరి చంద్రబాబు నాయుడు కూటమి అభ్యర్థుల మరి వారికి ఏ విధంగా సహకరించినారో రాబోయే రోజులలో కూడా అదే విధంగా సహకరించి మన మున్సిపాలిటీని కూడా బాగా చేసుకునేదని కూడా మీరందరూ కూడా సహకరిస్తాము. చాలా కాలం నుంచి ఈ రోడ్లు కూడా అధ్వానంగా ఉన్నాయి. వేసిన రోడ్లు కూడా సరిగ్గా వేయకుండా డబ్బులు కూడా రాక సోమవరకు వేసి నిలబెట్టేసినారు. మరి ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఈ యొక్క సమస్యను కూడా తీర్చేదానికి కూడా మా వంతు కృషి మేము చేస్తున్నాము. మరి పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ ఏప్రిల్, మే, జూన్, జూలై ఆ 3 నెలలతో కలిపి ఈరోజు అవ్వాతాతలకు 7,000 ఇవ్వడం జరుగుతుంది. పండగ వాళ్ళకి ఈరోజు నుంచి వాళ్ళ భవిష్యత్తుకు భరోసా మా చంద్రబాబు నాయుడు ఇచ్చింది. కాబట్టి ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళు ఆదరించకపోయినా కూడా వాళ్ళకి ఈరోజు వాళ్ళ ఇబ్బందులను కూడా దృష్టిలో పెట్టుకొని 4,000 రూపాయలు పెన్షన్ చేసి ఇంతకుముందు 3,000 ఇప్పుడు 4,000 7,000 రూపాయలు ఈ నెల ఇవ్వడం జరుగుతుంది. చాలామంది చాలా హ్యాపీగా ఉన్నారు. మేము అందరి తరఫున మా చంద్రబాబు నాయుడు గారికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అందరూ ఆలోచన చేయాలి. చెప్పిన మాట ప్రకారము చేసేది చంద్రబాబు నాయుడు గారు ఒక్కడే. ఇంతకుముందు కూడా ప్రభుత్వము 3,000 చెప్పి 5 ఏళ్లకు 1,000 రూపాయలు పెంచింది. కానీ మా ప్రభుత్వం ఇలా కాదు. చెప్పిన వెంటనే మొదటి నెల నుంచే ఎలక్షన్లో చెప్పిన మాటను కూడా మొదటి నెల నుంచే 7,000 ఇచ్చినాము. నెక్స్ట్ నెల నుంచి 4,000 ఇస్తాము. అందరూ ఆశీర్వదించండి, అందరూ ఆదరించండి. టీడీపీ మన భవిష్యత్తు, టీడీపీ మా బంగారు బాట వేసేది. కాబట్టి అందరూ టీడీపీని ఆదరించాలని అందరి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై రిజిస్టర్, జై